హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గెలుపెవరిది ప్రేమదా పెళ్ళిదా పార్ట్ 16. దీనికన్నా ముందు మన ఛానల్లో 15 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదివి ఈ పార్ట్ చదవండి. ఇక కథలోకి వెళ్దాం. అంకిత టిఫిన్ తింటూ అబ్బబ్బా, ఈ దోశలు ఎంత టేస్ట్గా ఉన్నాయో, ఈ రెడ్ చట్నీ ముంచుకొని తింటే ఇంత కిక్ బిర్యానీకి కూడా రాదు అని అనుకుంటూ ఆస్వాదిస్తూ కడుపు నిండా తింటుంది. అమ్మయ్య, నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అబ్బా అని ఆలోచిస్తూ మళ్ళీ సోఫాలో కూర్చుంటుంది అంకిత. ఆఫీస్కి వెళ్ళిన అంకిత్ అబ్రాడ్లో ఎంఎస్ చేసి వచ్చాక తన తండ్రితో పాటు ఆఫీస్కి వెళ్ళి ఏఆర్ ఇండస్ట్రీస్ బిజినెస్ అన్నిటినీ తను సీఈఓగా ఉండి నడిపిస్తున్నాడు. ఏఆర్ ఇండస్ట్రీస్ ముందు ఒక బ్లాక్ బెంచ్ కార్ వచ్చి ఆగింది. దానిలో నుండి నడకలో రాయల్టీ మెయింటైన్ చేస్తూ బ్లాక్ సూట్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఫుల్ యాటిట్యూడ్ని తన కళ్ళల్లో చూపిస్తూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అందరూ విష్ చేస్తూ ఉంటే చిన్న స్మైల్తో రిటర్న్ విష్ చేసి నేరుగా తన ఛాంబర్లోకి వెళ్తాడు. ఇంటిలో ఉన్న అంకిత బోర్ కొట్టి నేరుగా గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. అటు ఫోన్ లిఫ్ట్ చేయగానే అబ్బో, మేడం గారికి చాలా రోజులకి గుర్తుకు వచ్చాముగా అని అంటుంది. అబ్బా ఆపవే, ఎప్పుడు నువ్వు ఏదో ఒక విధంగా అంటూనే ఉంటావు. ముందు నేను చెప్పేది విను, నీతో చాలా చెప్పాలి. లేకపోతే వీటి అన్నిటి గురించి ఆలోచించి నాకు ఉన్న చిన్న బ్రెయిన్ పోయేలాగా ఉంది. పిచ్చిదానిని అయితే చూసే నాదుడే లేడు అసలు మనకి, అందుకే నీకు చేసా అని అంటుంది అంకిత. నువ్వు నాకు కనిపించవే, అప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు కూడా ఏదో సమస్య వస్తే నీకు గుర్తుకు వచ్చాను కదా, లేకపోతే అసలు చేసేదానివి కూడా కాదు. ఆపవే, నాకు కూడా నువ్వు తప్ప ఎవరు ఉన్నారే చెప్పుకోవడానికి అని ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసి కూల్ చేస్తుంది అంకిత. ఆ మాటలకు కరిగిపోయిన ఆ అమ్మాయి, నిజమేలే, నువ్వు చెప్పింది కూడా. నీకు నేను తప్ప ఎవరున్నారులే. మరి ఎందుకే ఇన్ని రోజులుగా కాల్ చేయలేదు? నేను చేస్తే లిఫ్ట్ చేయవు, అసలు ఏమైపోయావు నువ్వు అని అడుగుతుంది అటువైపు ఉన్న అమ్మాయి. అబ్బా, ఇప్పుడు అసలు విషయం చెప్తే ఇది నన్ను చంపేలాగా ఉందిగా, ఇప్పుడే కూల్ చేసా, మళ్ళీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, అయినా చెప్పాలిగా, తప్పదుగా అని అనుకొని మాట్లాడబోతుండగా అటు నుండి ఉన్నావా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఉన్నాను, అది అది అని సాగదీస్తూ చెప్పి మరి ఉండి మాట్లాడకుండా ఏం చేస్తున్నావు అని అంటుంది. అబ్బా, చెప్పేదాకా ఆగావే ఫస్ట్ అని ఏది అయితే అది అయ్యింది అని గట్టిగా అనుకొని ఇప్పటిదాకా జరిగింది అంతా చెప్తుంది. అటువైపు ఉన్న అమ్మాయి షాక్ అయిపోయి, ఏంటే ఏం మాట్లాడుతున్నావే అసలు, సడన్గా పెళ్ళి ఏంటి, అది కూడా ఎవరు అసలు తెలియని వ్యక్తితో మ్యారేజ్ ఏంటి, నువ్వు నా మీద ఫ్రాంక్ చేస్తున్నావు కదా, నేను నమ్మను. అయినా అసలు పెళ్లి చేసుకోను అని చెప్పిన నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, నాకేమీ అర్థం కావట్లా. ఆ పెళ్ళి కూడా మీ అమ్మ వాళ్ళు బలవంతంగా చేయటం ఏంటి, ఆంటీ వాళ్ళు అసలు నీ ఇష్టాన్ని కాదు అనరు కదా, మరి ఎలా ఈ పెళ్ళి నీకు ఎలా చేశారు, నాకు ఏమీ అర్థం కావట్లా. వాళ్ళు బలవంతంగా చేశారు అంటున్నావు, మరి అక్కడ ఎలా ఉంది నీకు అని అంటుంది ఆ అమ్మాయి. ఇప్పటికైతే బాగానే ఉంది, ఇక్కడ నన్ను బాగానే చూసుకుంటున్నారు. కొన్ని రోజులు ఆగి జాబ్ చేస్తా అని అడుగుతాను. నేను ఈ ఇంట్లో కంఫర్ట్గా ఉండలేకపోతున్నా. అత్తయ్య మామయ్య అయితే చాలా బాగా చూసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకుంటున్నాడు. నన్ను చూస్తేనే ఎక్కడ లేని కోపం వస్తుంది అబ్బాయి గారికి. ఆహాహా, అటు పక్కన ఉన్న అమ్మాయి నవ్వి, అబ్బా ఇప్పటికీ నా సోల్ హ్యాపీ అయిందే, నువ్వు చెప్పిన వాటికి, లేకపోతే ఊరికే నన్ను ఏదో ఒకటి అంటావుగా. ఇప్పుడు నీకు కరెక్ట్ పర్సన్ దొరికారు, పాపం నిన్ను ఎలా భరిస్తాడో జాలిగా ఉంది అబ్బాయి మీద. అంత లేదు, ఇక్కడ ఉంది ఎవరో తెలుసుగా, ఇక్కడ ఎవ్వరి పప్పులు ఉడక, నాకు నచ్చేటట్లు ఉంటాను తింటాను అంతే, ఏదైనా ఉంటే అప్పుడు చెప్తా రాక్షసుడి పని. సరేలే కానీ ఎప్పుడు వస్తావు ఆఫీస్కి, నువ్వు లేకపోతే నాకు వెళ్ళాలి అనిపించలా, అందుకే లీవ్ వేశాను నేను కూడా. చూస్తాను, అత్తయ్యని అడిగి చెప్తా, అత్తయ్య వెళ్ళమంటే రేపు వస్తా అని అంటుంది అంకిత. సరేలే, ఏ విషయమో కాల్ చేయి నాకు, సరే ఉంటా అని చెప్పి కట్ చేస్తుంది.
కట్ అయిన కాల్ వైపు చూస్తూ ఎలా ఈ రాక్షసుడిని ఒప్పించాలి అని అక్కడే కూర్చొని అలవాటు లేని పని చేస్తూ థింక్ చేస్తూ అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది అంకిత. ఇంకా ఉంది గెలుపెవరిది ప్రేమదా పెళ్ళిదా పార్ట్ 17. ఇక కథలోకి వెళ్దాం. కట్ అయిన కాల్ వైపు చూస్తూ ఎలా ఈ రాక్షసుడిని ఒప్పించాలి అని అక్కడే కూర్చొని అలవాటు లేని పని థింక్ చేస్తూ అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది అంకిత. అలా ఆలోచిస్తూ నిద్రపోయిన అంకిత ఎవరో డోర్ కొట్టే సౌండ్కు మెలకు వచ్చి వస్తున్నా అని అరిచి చెప్పి, అబ్బా అలా ఎలా నిద్రపోయాను ఆలోచిస్తూనే అని తల మీద కొట్టుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి డోర్ తీసింది. డోర్ తీసిన అంకితని చూసి, అమ్మాయి గారు లంచ్కి పిలవమని చెప్పారు పెద్దమ్మ గారు అని అంటుంది. సరే వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి మళ్ళీ డోర్ వేసుకొని ఒకసారి తనని తాను మిర్రర్లో చూసుకొని పర్లేదులే అనుకొని డ్రెస్ మీద చున్నీ వేసుకొని కిందకి వెళ్తుంది. కిందకి వస్తున్న అంకితని చూసి ఇంద్రాణి, రామ్మ ఇంతవరకు నువ్వు తినడానికి కిందకి రాకపోతే నేనే మెయిడ్ని పంపించాను అని అంటుంది. అత్తయ్య తెలియకుండా నిద్రపోయాను అత్తయ్య సారీ అని అంటుంది. దానిలో ఏముందమ్మా సారీ చెప్పడానికి, నిద్ర వస్తే నిద్రపోకుండా ఎలా ఉంటారు, అయినా నువ్వు మరీ మొహమాట పడుతున్నావు. నా దగ్గర మీ అమ్మ దగ్గర ఎలా ఉంటావో అలానే ఉండమని చెప్పాగా, ఈసారి ఇలా సారీ చెప్తే ఊరుకోను అని చెప్తుంది. అత్తయ్య మీరు నాకు భలే నచ్చారు. ఆ మాట విని ఇంద్రాణి నవ్వుతుంది. నువ్వు కూడా నాకు బాగా నచ్చావులే అని అంటుంది ఇంద్రాణి. సరే వెళ్ళి లంచ్ ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది ఇంద్రాణి. సరే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉన్న పనమ్మాయి వస్తుంటే వద్దు అని చెప్పి, ఇక్కడే ఉన్నాయిగా నేను వడ్డించుకుంటాలే మీరు మీ పని చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్నవి ఒకసారి చూసి చక్కగా తనకి నచ్చినవి వడ్డించుకొని తిని అక్కడ సోఫాలో ఉన్న ఇంద్రాణి దగ్గరకు వెళుతుంది. అత్తయ్య మీతో ఒక విషయం చెప్పాలి అని ఆలోచిస్తూనే ఏమనుకుంటారో అని భయపడుతూనే అడుగుతుంది. ఇప్పుడే చెప్పానుగా నీకు, నువ్వు నా దగ్గర మీ అమ్మ దగ్గర ఎలా ఉంటావో అలాగే ఉండు, మళ్ళీ అడుగుతున్నావు అని కొంచెం సీరియస్గా అంటుంది. అబ్బా అత్తయ్య ఒక్క నిమిషం మీ సీరియస్ ఫేస్ చూసి భయం వేసిందంటే నమ్ము అని అంటుంది. తనని చూసి నిజంగానే భయపడింది అని అర్థమయ్యి, సరే ఏదో చెప్పాలి అనుకున్నావుగా అది ఏంటో చెప్పు ముందు అని అంటుంది ఇంద్రాణి. అది అని అత్తయ్య ఇంట్లో ఉంటే బోర్గా ఉంది, అందుకే ఆఫీస్కి వెళ్దాము అని అనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే వెళ్దామని అనుకుంటున్నాను అత్తయ్య అని టెన్షన్ పడుతూనే అడుగుతుంది. అంతా విని అయితే నువ్వు ఇంతకుముందు నువ్వు జాబ్ చేసేదానివా అని అడుగుతుంది ఇంద్రాణి. అవును అత్తయ్య అని అంటుంది అంకిత. సరే ఒకసారి వాడిని కూడా అడుగు, వాడు ఏమంటాడో, నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, అయినా ఇంట్లో ఉండి ఏం చేస్తావు, అదే ఆఫీస్ అనుకో, నీకు కూడా టైంపాస్ అవుతుంది కదా అని అంటుంది ఇంద్రాణి. థ్యాంక్స్ అత్తయ్య అని పట్టుకొని ఊపేస్తుంది అంకిత. ఇంత చిన్న విషయానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావో అని చిన్నగా బుగ్గల మీద నిమిరి అంటుంది ఇంద్రాణి. అలా ఇద్దరు మాటలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తారు. అంకిత్ కొన్ని రోజులు ఆఫీస్కి రాకపోవడంతో వర్క్ ఎక్కువగా ఉండటంతో ఫుల్ బిజీగా వర్క్లో మునిగిపోతాడు. లంచ్ కంప్లీట్ చేసి మళ్ళీ కొన్ని మీటింగ్లు అవన్నీ అటెండ్ అయ్యి అలా గడిచిపోతుంది అంకిత్కి. సాయంత్రం 7 గంటలకు కాల్ వస్తుంది. అప్పటిదాకా ఫుల్ వర్క్లో ఉన్న అంకిత్ ఫోన్ సౌండ్కి పక్కన ఉన్న మొబైల్ని చూస్తాడు. దానిలో కనిపిస్తున్న నేమ్ చూసి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. అటువైపు నుండి ఇంద్రాణి గారు, ఆఫీస్ టైం అయిపోయి చాలాసేపు అయింది అనుకుంటా, చేసిన వర్క్ చాలు, ఇంకా ఇంటికి రా, ఇప్పుడు నీకు ఒక భార్య ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని లేదా నీకు అని అడుగుతుంది. అమ్మా పెళ్ళి వల్ల చాలా రోజుల నుండి ఆఫీస్కి రాలేదు కదా, తెలుసు కదా, అందుకే ఫుల్ వర్క్ ఉంది మా అని అంటాడు అంకిత్. అది అంతా నాకు అనవసరం, నువ్వు ముందు వెంటనే బయలుదేరి రావాలి అంతే అని చెప్పి కట్ చేస్తుంది. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, అమ్మా ఒకప్పుడు నేను ఏది చెప్తే అది చేసేదానివి, ఇప్పుడు అసలు నా మాట కూడా వినట్లా అని అనుకొని చేసిన వర్క్ అంతా ఒకసారి చూసి అంతా సేవ్ చేసుకొని బయటకి వచ్చి మార్నింగ్ వచ్చేటప్పుడు ఎలా అయితే రాయల్టీ మెయింటైన్ చేస్తూ వచ్చాడో అలా వెళ్ళేటప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తూ ఆఫీస్లో నుండి బయటికి వచ్చి
తన బెంచ్ కార్ని ఇప్పటిదాకా చేసిన వర్క్ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి అన్నట్లు ఎఫ్ఎంలో మ్యూజిక్ పెట్టుకొని వింటూ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.